అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. మీ అందరికీ కూడా సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలియచేస్తూ, ఈ వారంలో మనం 19వ తారీఖు జనవరి నుంచి 25 తారీఖు జనవరి వరకు ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంది 12 రాసులకు తెలియచేస్తూ, మనందరం కూడా ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహించాల్సిన పరిస్థితి ఏంటంటే, చాలామందికి తెలియని మకర సంక్రాంతి యొక్క గొప్ప రహస్యాలు మనం మిస్ అవుతున్నాం. మకర సంక్రాంతి రోజు పెద్దలకి తర్పణం వదులుతారండి. ఈ తర్పణం ఎందుకు వదలాలి అంటే, సూర్యుడు మకర రాశిలోకి వచ్చినప్పుడు మకరంలో సంక్రమణం జరిగింది, అంటే మకరంలో కలిస్తున్నాడు కాబట్టి. ఒక రైల్వే స్టేషన్లో ఇప్పుడు మనం మల్కాజ్గిరి, సికింద్రాబాద్, అప్సిగూడ ఎన్నో స్టేషన్ల పేర్లు చెప్తాం కదండి. అలాగా మకరం అనేది ఒక స్టేషన్ అన్నమాట, క్యాప్రికాన్. ఈ స్టేషన్లోకి ఎంటర్ అవుతున్నాడు సూర్యుడు. ప్రయాణం చేస్తూ 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 ఆయన ఉత్తరం నుంచి దక్షిణానికి, దక్షిణం నుంచి ఉత్తరానికి మాత్రమే ప్రయాణం చేస్తాడు. అలా చేయటం వల్ల దక్షిణాయనము, ఉత్తరాయణం అని రెండు ఏర్పడుతున్నాయి. ఎప్పుడైతే మకర రాశిలోకి సూర్యుడు ఎంటర్ అవుతున్నాడో దానిని మనము మకర సంక్రమణము, మకర సంక్రాంతి అంటున్నాం. సరిగ్గా అదే సమయానికి పంటలన్నీ చేతికి రావటము, ఇక వేసవి కాలం మొదలవ్వటము, వేరే వేరే పంటల గురించి రైతులు ఆలోచించే రోజులు అన్నమాట. పంటలన్నీ చేతికి వచ్చిన తర్వాత ధాన్యాలన్నీ కూడా చక్కగా సర్దుకొని, ఆ ధాన్యాలు వచ్చిన సంతోషంలో ప్రపంచంలో ఉన్న మొత్తం రైతుల సంఖ్య దాదాపు 90% మంది వ్యవసాయం చేసే వాళ్ళే ఉంటారు. వాళ్ళందరికీ కూడా పండగ కాబట్టి ప్రపంచానికి ఇది పండగ. భారతదేశము వ్యవసాయ దేశం కాబట్టి ఇక్కడ పల్లెటూర్లలో కొన్ని లక్షల పల్లెటూళ్ళు ఉంటాయన్నమాట. మరి అలాంటి పల్లెటూళ్ళల్లో పంటలు చేతికి రావటం, పండగ చేసుకోవటం, ఈ పిల్లా చెల్లెలతో ప్రతి రైతు కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఈ పండగ యొక్క గొప్పతనం ఏంటంటే, ఎప్పుడైతే సూర్యుడు మకర రాశిలోకి వస్తే ఆయన ఉత్తరం వైపు వెళ్తున్నాడు అనమాట. దీనిని ఉత్తరాయణము అంటారు. ఇక్కడ మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం అంటే 6 నెలల లోపల ఆయన కర్కాటక రాశిలోకి వచ్చేసరికి దక్షిణాయనం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. 6 నెలలు ఉత్తరాయణం ఉంటుంది. ఉత్తరాయణము చాలా పుణ్యకాలం అంటారు. భగవద్గీతలో కృష్ణుడు సొంతంగా తన నోటితో అన్న మాట, ఉత్తరాయణ కాలములో మరణిస్తే చాలా చాలా మంచిది, వాళ్ళు సద్గతిని పొందుతారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ విధంగా ఉత్తరాయణం యొక్క గొప్పతనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఈ ఆయనంలో వెళ్ళడం కాబట్టి పితృదేవతలు ఎవరైతే పాపపుణ్యాలు చేసి పై లోకాల్లో, పితృలోకాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఉత్తర ద్వారం తెరవడం వల్ల వీళ్ళందరూ ఎవరైతే శిక్షను అనుభవించి తమ యొక్క పాపకర్మలను అనుభవించిన తర్వాత వాళ్ళని మనము ఉత్తరం ద్వారా వాళ్ళని ఊర్ధ్వలోకాలుగా పంపాల్సి ఉంటుందన్నమాట. అందుకోసము మనమందరం కూడా ఈరోజు ప్రత్యేకంగా పితృదేవతలకి తర్పణాలు వదులుతాం. తర్పణం వదలడం వల్ల పితృదేవతలు శాంతిస్తూ వాళ్ళని మనల్ని ఆశీర్వదించి, నాయనా మాకు గేటు తీశావు, తలుపు తీశావు, ఇక మా మార్గం సుగమమైంది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఉత్తరాయణం ద్వారా, ఉత్తర ద్వారం ద్వారా వాళ్ళు వైకుంఠానికి, ఇతర లోకాలకు చేరుకుంటారని మన యొక్క మాట చెప్తారనమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సంక్రమణం రోజే కాదు, అలాగే ప్రతి అమావాస్య కూడా పితృదేవతలకు ఎవరైతే తర్పణం వదులుతారో వాళ్ళ కుటుంబంలో పిల్లలు సంతోషంగా ఆనందంగా ఉండడమే కాదు, ఏ భగవంతుడు ఉన్నాడా లేడా, వాళ్ళ తత్వాలు ఇప్పుడు ఉన్నాయా లేవా అవన్నీ తర్కాలు వద్దు. హిందూ మతంలో ఉన్న దేవుళ్ళే నిజమా, కిరస్తానిలో దేవుడు అబద్ధమా, ఇంకో షిరిడి సాయిబాబా అనేవాడు దేవుడా కాదా, ఎన్నో వస్తుంటాయి జనాలకి డౌట్స్, గొడవలు. కానీ ఇదంతా పక్కన పెడితే ఉన్న నిజం పితృదేవతలు, తల్లి తండ్రి, వాళ్ళ ఆత్మ శాంతించి వాళ్ళకు సద్గతినిచ్చే మార్గమే వాళ్ళ ఆశీర్వాదం ఉంటేనే తర్వాత దేవుళ్ళ ఆశీర్వాదము, తర్వాత మతాలు, కులాలన్నీ వస్తాయి. మీరందరూ కూడా పితృదేవతలని స్మరిస్తూ ప్రతి అమావాస్య నాడు తర్పణం వదలండి, మీకు అందరికీ మేలు జరుగుతుందని చెప్పి సంక్రాంతి పండగ పర్వదినం మొన్ననే జరిగింది కాబట్టి దాన్ని మీకు గుర్తు చేస్తూ, తులారాశి వాళ్ళందరికీ కూడా 19వ తారీఖు జనవరి నుంచి 25వ తారీఖు జనవరి వరకు ఎలా ఉందో ఈరోజు చూద్దాం. తులారాశి వాళ్ళకి ఈ మధ్య సూర్యుడి యొక్క సంక్రమణం మకర రాశిలో జరిగింది కాబట్టి మకర సంక్రాంతి జరుపుకున్నాం కాబట్టి ఈ యొక్క సూర్యుడి యొక్క స్థితి వల్ల మనకేమైనా లాభం ఉందా అని తులారాశి వాళ్ళు ఆలోచిస్తే, గతంలో ఉన్న వ్యాపారంలో నష్టాలన్నీ కూడా పూడ్చుకుపోయి లాభాల వైపు వెళ్ళిపోతారనమాట. లాభాలు స్వీకరిస్తూ సంతోషంగా ఆనందంగా గడుపుతారని చెప్పి మనం చాలా క్లియర్గా చెప్పొచ్చు. ఈ విధంగా సూర్యుడి యొక్క స్థితి మకరంలో రావటం ప్రతిసారి కూడా తులారాశి వాళ్ళకి మంచి లాభాలు
కలుగుతాయి, చేసే ప్రతి పనిలో కూడా లాభం ఉంటుందని క్లియర్గా చెప్పొచ్చు. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఈ వారంలో మానసిక స్థితి చాలా బాగుంటుంది, ఇంటెలిజెన్సీ బాగా పనిచేస్తుంది, తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు, చాలా మందికి అడ్వైజులు ఇస్తారనమాట. ఈ వారంలో మీరు ఇచ్చే అడ్వైజులు అందరికీ యూజ్ అవుతాయి. అలాగా ఈ వారం చాలా బాగుంది. ముఖ్యంగా ఈ వారంలో మీ ఆత్మవిశ్వాసంతో మీరు అన్ని పనులు చక్కబెట్టేస్తారు. ధన ఆదాయం చాలా బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల చదువుల్లో ఉత్తీర్ణత కనిపిస్తుంది, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పర్వాలేదనిపిస్తాయి. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు, ఇతరత్ర విలువైన వస్తువులన్నీ కొనడానికి ఎంతో అనుకూలమైనటువంటి సమయం ఇప్పుడు జరుగుతూ ఉంది. పిల్లల చదువులు, విదేశీయానాలు, దూర ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాల్సిన వాళ్ళకి చాలా చక్కటి అవకాశాలు వస్తాయి. విదేశాలకు వెళ్ళేటప్పుడు ప్రయాణాల్లో సుఖవంతమైన ప్రయాణాలు చేస్తూ తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు దూసుకుని వెళ్తారని కూడా మనం చాలా బాగా చెప్పవచ్చు. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రమే జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువులు ఉంటారు, వాళ్ళ ద్వారా మీకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఆరోగ్యం ఒకటే కాదు, మీ యొక్క ఆర్థిక పరిస్థితుల మీద కూడా ఎక్కువ శ్రద్ధ చూపించాలి. అధికంగా ఖర్చు అయ్యే అవకాశాలు లేకపోలేదు, వృధా ఖర్చులు అన్నమాట. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా భర్త ఎలా ఉన్నా కూడా భార్యలు బాగా తగ్గి తెలివైన నిర్ణయాలతో భర్తకున్న సమస్యల నుంచి బయటపడేసి వాళ్ళు ఈ వారం కుటుంబాన్ని సంతోషంగా ఆనందంగా ఉంచుతారు. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. ప్రేమికులకు చాలా అనుకూలంగా ఉంది, మంచి వాతావరణం ఈ వారం కనిపిస్తుంది. అదృష్టం ఈ వారం బాగుంది. అదృష్టం వల్ల మీ అందరికీ కూడా పెద్దవాళ్ళ నుంచి రావాల్సిన ఆస్తులు అవన్నీ కూడా సమయానికి వస్తాయి. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కొత్త ఉద్యోగంలో అవకాశాలు రావటం, అలాగే సోమ మంగళవారాలు కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ బుధ గురు శుక్ర శని ఈ 4 రోజులు చాలా ఆనందంగా ఉంటుంది. అనేక శుభవార్తలు ఉంటారు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలతో ఈ వారం అంతా ఆనందంగా గడుపుతారని చెప్పాలి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళందరికీ కూడా వ్యాపార పరంగా చాలా బాగుందని ముందే చెప్పాను. ఈ రాశికి ఖర్చులు ఈ వారం చాలా అదుపులో ఉంటాయని కూడా చెప్పాను. ఈ తులారాశి వాళ్ళందరూ లక్ష్మీ అమ్మవారిని ఎంతగా పూజించుకుంటే అంత మంచిది. ఈ రాశిలోకి మనం చిత్తా 2, 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల్లో పుట్టిన వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం చిత్తా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు తెల్ల పగడాన్ని ధరించడము, స్వాతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు గోమేధికం రాయిని ధరించడము, విశాఖ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కనక పుష్యరాగం ధరించడం అనేది చాలా మంచిది. చాలా తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు దూసుకు వెళ్తారు. అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఏ సమస్య అయినా సరే ఇట్టే పరిష్కరించడానికి ఈ రత్నాలు ఈ రాశి వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి. అలాగే ఈ రాశి వాళ్ళకి ఓపెల్ రాయి ధరించడం మంచిది అని ఎప్పుడో చెప్పడం జరిగిందనమాట. ఈ రాశి వాళ్ళందరూ కూడా రోజు లక్ష్మీ అమ్మవారిని పూజిస్తూ, అలాగే 5 మంత్రాలు ఉంటాయండి ఈ రాశి వాళ్ళకి. శ్రీ సూక్తం, కనకధర స్తోత్రం, లక్ష్మీ అష్టకం, అష్టలక్ష్మీ స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తరం ఇవన్నీ చదువుకోవటం వల్ల ఈ రాశి వాళ్ళు చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ఈ రాశి వాళ్ళందరూ కూడా జాతకం తెలుసుకోవడానికి మీ డీటెయిల్స్ పంపండి. మీ పేరు, డేటు, టైం బట్టి 50 పేజీల జాతకాన్ని మీకు పీడిఎఫ్ చేసి మెయిల్ చేసి 15 నిమిషాలు మీకు అర్థమయ్యేటట్టు చెప్పి పరిహారాలు చెప్తాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గురుదక్షిణ ఉంటుంది, ఎలా పే చేయాలో చెప్తాను. మీ గోపాలయ్య గారు. నమస్కారం.